హాయ్ వ్యూవర్స్. హాలీవుడ్ సినిమాల్లో ఇటువంటివి చూస్తామని అనుకుంటూ ఉంటే ఈ మధ్య మన తెలుగు సినిమాల్లో కూడా ఇటువంటివి వస్తుంది. యూట్యూబ్లో కూడా ఈ టెక్నాలజీ అందుబాటులో ఉండేసరికి సాధారణమైనటువంటి అంతగా చదువు కూడా రానటువంటి వాళ్ళు సేమ్ టెక్నాలజీని యూజ్ చేసి భయంకరమైన స్కాములు చేస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీలో మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇద్దరు అవుట్సోర్సింగ్ ఫీల్డ్ ఏజెంట్స్ ఉన్నారు. వీళ్ళు చేసేది ఏంటి? ఎర్లీ మార్నింగ్ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో సో వారికి సంబంధించి వీళ్ళు హాజరు తీసుకోవాలి. ఈ హాజరుకు సంబంధించి శివయ్య అనే ఒకతను, శివరామ్ అనే ఒకతను, ఈ ఇద్దరు ఏం చేశారంటే 35 సింథటిక్ ఫింగర్ ప్రింట్లు రెడీ చేసి స్కామ్కు పాల్పడ్డారు. డైలీ 20 మంది ఆబ్సెంట్ అవుతూ ఉన్నా ఆ 20 మంది వచ్చినట్టుగా చూపిస్తూ వీళ్ళు ఆ డబ్బు కాజేశారు. ఎలా ఏంటంటే రీసెంట్గా భామా కలాపం పార్ట్ 2 వచ్చింది కదా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో, అందులో చూడండి. అందులో ఫింగర్ ప్రింట్ ఎలా ఒక డోర్ ఓపెన్ అయ్యేదానికి అందులో ఇద్దరు ఫింగర్ ప్రింట్లు పనిచేస్తాయి. మగోడిది కష్టం, ఆడామె తీసుకుందాం అనుకుంటారు. ఐ థింక్ సీరత్ కపూర్ అనుకుంటా హీరోయిన్. ఒక బార్లో ఎలాకలా ఆమె ఫింగర్ ప్రింట్ పడేలాగా చేస్తారు. ఫస్ట్ మొబైల్ అంటారు అనుకుంటారు, అది అవ్వదు. ఆ తర్వాత గ్లాస్ అనుకుంటారు, మొత్తానికి అయితే సెట్ అయ్యి ఆ ఫింగర్ ప్రింట్ని ఏం చేస్తారు, వేరే దాని మీదకి తీసుకెళ్తారు. ఇక దాంతో సింథటిక్ ఫింగర్ ప్రింట్ రెడీ చేస్తారు. ఆ డోర్ ఓపెన్ అవడం కోసం ఇంకా దాన్ని పెట్టేసి హ్యాపీగా అలా ఎంజాయ్ చేస్తారు. అలా లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈ శివయ్య శివరామ్ అనే ఇద్దరు కూడా ఫస్ట్ యూట్యూబ్ చూశారు. అందులో ఇనిషియల్గా ఉన్న ఫింగర్ ప్రింట్ అంటే థంబ్ ఇంప్రెషన్ వేసే వాళ్ళు అంతా కూడా ఆల్మోస్ట్ అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ వాళ్ళు ఉంటారు కాబట్టి వారికి సంబంధించిన దాన్ని ఒక మైనం లాంటి దాని మీద తీసుకున్నారు. కొవ్వొత్తి లాంటిది ఉంటుంది కదా, సో ఆ మైనం దాన్ని మొత్తానికి ఎలాగ రెడీ చేసి ఎలాగో వాళ్ళ యొక్క కార్మికులవి ఫింగర్ ప్రింట్లు వాటి మీదకి వచ్చేలా చూసుకున్నారు. ఆ తర్వాత దానిని ఈ ఫెవికాలు ఇంక రిమైనింగ్ వేరే ప్రాసెస్ అనేది యూజ్ చేసి దాని మీదకి మార్చేసుకున్నారు. అంటే ఇంకా పర్మనెంట్ ఫింగర్ ప్రింట్ అన్నట్టు సింథటిక్ అన్నట్టు వాళ్ళు గుండుతున్నట్టు. ఇక దానిని వీళ్ళ దగ్గర ఉన్న బయోమెట్రిక్ మెషిన్లో పెట్టి డబ్బులు కొట్టాడు. వీళ్ళేంటి, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, ఎంతమంది వచ్చారు, వాళ్ళకి ఎంత డబ్బులు ఏంటి అన్నప్పుడు వీళ్ళ డబ్బులు పంచుతారు వాళ్ళకి. ఇలా చూస్తున్నప్పుడు అధికారులకి డౌట్ వచ్చింది, అంతమంది ఈరోజు రాలేదే, ఆ కాలనీ వాళ్ళు కూడా చెప్పారే, బట్ ఎలా 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 అనుకుంటూ ఉన్నప్పుడు చివరికి తెలిసింది ఏంటయ్యా అంటే వీళ్ళే ఏతో మొత్తానికి రాకుండానే వచ్చినట్టు చూపిస్తున్న విషయం అర్థమైపోయింది. ఇక దాంతో నెమ్మదిగా పోలీసులకి చెప్పారు అధికారులు, వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి అయ్యా. ఇక పోలీసులు ఏం చేశారు, వీరు అసలు ఏం చేస్తున్నారు ఏంటని మొత్తం చూసుకున్న తర్వాత ఇక అప్పటికి అర్థమైంది, సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసి ఈ బయోమెట్రిక్ మిషన్లో వేలిముద్రలు వేసేసి వాళ్ళు ఆబ్సెంట్ అయినా వచ్చినట్టుగా చూపించారు అని. దీనివల్ల ఎంత నష్టం, మొత్తం 35 మంది కదా, పర్ డే 20 మెంబర్స్ కదా, ఇలా కౌంట్ చేస్తే పర్ మంత్ 3,60,000 రూపాయలు. అలా సంవత్సరానికి వచ్చి చూసుకుంటూ ఉన్నప్పుడు అప్రాక్సిమేట్లీ 43,20,000 రూపాయలు. దెన్ 2 సంవత్సరాలుగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఎంత, 86 లక్షల రూపాయలు. 2 సంవత్సరాలుగా వచ్చిన డబ్బును ఏం చేశారు, ఎప్పటికప్పుడు ఇద్దరు కూడా షేర్ చేసుకుంటూ ఉండేవారు ఎప్పటికప్పుడు. సో ఇది ఒక్కసారి బయటపడిన తర్వాత నిజంగా పేరు మోసిన దొంగలు ఉంటారే, టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారే, వాళ్ళు సైతం జుట్టు బీక్కుంటున్నారు. ఒరే, ఇంత టెక్నాలజీని కూడా మనం చేయలేంది, వీళ్ళేంట్రా చూస్తాను నార్మల్గా ఉన్నారు అండ్ అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ కూడా కాదు, అసలు టెక్నాలజీ గురించి అంత ఐడియా ఎలా ఉంటుంది ఏంట్రా అనుకుంటూ ఉంటే ఇంత సులభంగా చేశారేంట్రా. నిజంగానే వాళ్ళని చూస్తే మీకే అనిపిస్తుంది వీళ్ళేంటి ఇంత పెద్ద స్కామ్ ఎలా చేశారని. అంటే అధికారులు నిద్రపోతూ ఉన్నారా, లేదన్నప్పుడు పాపం ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారు వచ్చేసి వీళ్ళు ఏ చెప్తే అలా ఫింగర్ ప్రింట్లు ఎక్కడ పెట్టి అక్కడ వేస్తూ ఉన్నారా, ఒకసారి ఆలోచించాలి. మొత్తానికి వీళ్ళు పట్టుకున్నారు.
మొత్తం ఈ జిహెచ్ఎంసి మొత్తం మీద 24,000 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరి హాజరు తీసుకోవడం కోసం ఫీల్డ్ అసిస్టెంట్లు వచ్చేసి దగ్గరగా జస్ట్ లైక్ సూపర్వైజర్స్ కూడా అనుకోవచ్చు. మొత్తం 900 మంది ఉన్నారు. ఈ 900 మందిలో ఇప్పుడు 2 దొరికారు. మిగతా 898 మందిలో ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? లేదు, మిగతా కరెక్ట్గా ఉన్నారా? తెలియదు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో 24,000 మంది పనిచేస్తూ ఉన్నా ఇప్పుడే కొన్ని చోట చెత్త పెరిగిపోయే ఉంటుంది. కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు పాప కాలనీలో. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ థంబ్ ఇంప్రెషన్, ఫింగర్ ప్రింట్ అనేది ఎక్కడ వేస్తున్నారో ఒకసారి చూసుకోండి. ఏ మాత్రం తేడా వచ్చినా మీ ఫింగర్ ప్రింట్ కూడా అవతల తీసుకొని పనికి మన పనులకు వాడవచ్చు, మీ ఆస్తి ఖాళీ చేయొచ్చు, లేదన్నప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసే నెంబర్ ఆఫ్ అన్నట్టు. సో టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్స్ అవ్వాల్సిన అవసరంలా ఈ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ ఈ మధ్య ఉన్న టెక్నాలజీకి సంబంధించేసి ఆ స్కామ్ ఈ స్కాము ఆ మోసం ఈ మోసం చేయడానికి నార్మల్ వాళ్ళు కూడా సరిపోతున్నారు. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్మెంట్ మన కర్మ. జాగ్రత్తగా అయితే ఉండండి.